నవరాత్రులను ఒక్కో చోట ఒక్కో అవతారంతో లేదా దేవత రూపంతో వేర్వేరుగా జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రాంతీయ సంస్కృతులు, స్థానిక ఆచారాలు మరియు పురాణ గాథలలో ఉన్న భేదాలు. నవరాత్రి పండుగ యొక్క అంతరార్థం ఎప్పుడూ ఒకటే: చెడుపై మంచి సాధించిన విజయాన్ని మరియు దైవ శక్తిని పూజించడం. అయితే ఆ విజయాన్ని మరియు శక్తిని ఏ రూపంలో పూజించాలనేది ఆయా ప్రాంతాల ప్రజలు నమ్మే కథలు, వారి ప్రధాన దేవతలు మరియు ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన తేడాలను కింద వివరించబడ్డాయి. ప్రధానంగా శక్తి, దేవి ఆరాధన. చాలా వరకు నవరాత్రి అంటే దుర్గామాత యొక్క 9 రూపాలైన నవదుర్గలను పూజించడం. తూర్పు మరియు ఈశాన్య భారతంలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఇక్కడ నవరాత్రిని దుర్గా పూజ అంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన విజయాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ యుద్ధ దేవత రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. దక్షిణ భారతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ 3 ముఖ్యమైన రూపాలకు ప్రాధాన్యత ఇస్తారు. మొదటి 3 రోజులు దుర్గా శక్తి, ధైర్యం కోసం. తరువాత 3 రోజులు లక్ష్మి, సంపద, శ్రేయస్సు కోసం. చివరి 3 రోజులు సరస్వతి, జ్ఞానం, విద్య కోసం. కర్ణాటకలో చాముండేశ్వరి, దుర్గ యొక్క రూపం, మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని మైసూర్ దసరాలో ప్రధానంగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా నవరాత్రులతో పాటే జరుపుకుంటారు. ఇది స్థానిక దేవతా రూపం. రాముడి విజయోత్సవం. ఉత్తర మరియు పశ్చిమ భారతంలో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు రామలీల, రాముడి కథా ప్రదర్శన తో ముగుస్తాయి. విజయదశమి నాడు శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించినందుకు ప్రతీకగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇక్కడ శ్రీరాముడి విజయం ముఖ్యంగా కనిపిస్తుంది. సంక్షిప్త సారాంశం అంటే, అందరూ నవరాత్రిని చెడుపై మంచి విజయం మరియు దైవశక్తి కోసం జరుపుకుంటారు. కాని ఆ శక్తిని తూర్పున దుర్గ రూపంలో, ఉత్తరాన శ్రీరాముడి విజయం రూపంలో, దక్షిణాన దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాలలో ఆరాధిస్తారు. ఈ వైవిధ్యమే భారతీయ సంస్కృతి గొప్పతనం.